అంటే డీప్ స్క్రీనింగు అలాగే నెక్స్ట్ ఏంటి మేజర్ అలైన్మెంట్ అలాగే స్లేపర్ రెన్యువల్స్ అంటే స్లేపర్లు మార్చడాలు ఇటువంటి మేజర్ వర్క్ అన్నమాట. పెద్ద మొత్తంలో చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువ లెంత్లో కనుక చేస్తే ఇటువంటి మనకు చేసేటప్పుడు మాత్రం ప్రికాషన్స్ అనేవి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్లో మనం తీసుకోవాలి. ఇటువంటి వర్కులు చేసేటప్పుడు మాత్రం రైల్ టెంపరేచర్ అనేది TM+15 లోపు ఉంటేనే చేయాలి. TM+15°C, TM+10°C, Zone 1, Zone 2, Zone 3, Zone 4. ఈ రైల్ టెంపరేచర్లోనే ఈ రైల్ టెంపరేచరు ఈ లోపు ఉంటేనే మనం ఈ మేజర్ వర్క్ చేయాలి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్. ఈ టెంపరేచర్ కనుక దాటిందా మేజర్ వర్క్లు చేయడానికి లేదు. ఎట్టి పరిస్థితులు కూడా మేజర్ వర్క్లు చేయకూడదు. ఒకవేళ మీరు ఈ వర్క్లు చేసినప్పుడు కనుక ఈ టెంపరేచర్ కనుక దాటిందా, ఈ వర్క్లు చేస్తున్నారు చేసేటప్పుడు కనుక ఈ టెంపరేచర్ కనుక మీకు దాటింది అంటే అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలా, ఆ ఎక్కడైతే మీరు ట్రాక్ వర్క్ చేశారో ఆ ట్రాక్ వర్క్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు వర్క్ చేసిన తర్వాత ఈ టెంపరేచర్ కనుక రైల్ టెంపరేచర్ కనుక దాటింది అనుకోండి, మీరు ఏం చేయాలి, ట్రైన్కి స్పీడ్ రెస్ట్రిక్షన్ ఇవ్వాలి. వెంటనే బాబు నేను ఇక్కడ వర్క్ చేశాను, ఈ మేజర్ వర్క్ చేసాము, ఈలోగా టెంపరేచర్ అనేది ఈ టెంపరేచర్ లోపు చేయాలి, ఈ టెంపరేచర్ లోపు మేము వర్క్ చేసేటప్పుడు ఈ టెంపరేచర్ రైల్ టెంపరేచర్ దాటిపోయింది కాబట్టి ఇది ట్రాక్కి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే మనకి ఈ టెంపరేచర్ దాటిపోయిందో ఆ వర్క్ చేసే మేజర్ వర్క్ అప్పుడు వెంటనే ఆ స్పాట్లో మనం కాస్ట్ ఇవ్వాలి. స్పీడ్ రెస్ట్రిక్షన్ అనేది ఇంపోజ్ మనం పెట్టాలి. అంటే స్పీడ్ రెస్ట్రిక్షన్ నుంచి కాస్ట్ ఆర్డర్ మనం చేయాలి. ఇంత స్పీడ్తో బల్బు పంపించాలని మనం 30 km స్పీడ్ ఇస్తాం. నేను మేజర్ వర్క్ చేశాను, ఒక డీప్ స్క్రీనింగ్ చేశాను, లేదంటే ఒక అలైన్మెంట్ అనేది తీసాను, పెద్ద అలైన్మెంట్ తీసాను, లేదంటే ఒక 100 మీటర్ల వరకు నేను 100 స్లీపర్ ప్యాకింగ్ కొట్టేశాను కాబట్టి టెంపరేచర్ పెరిగిపోయిన సన్నగా ఇప్పుడు ఏమో బక్లింగ్ కావడానికి ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి మీరు స్పీడ్ రిస్ట్రిక్షన్ ఇవ్వండి అని ఎమర్జెన్సీ కాస్ట్నర్ అనేది మనం కన్సర్న్ స్టేషన్ మాస్టర్కి మనం ఇచ్చేస్తాం. సో ఈ రకంగా మనం ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్లో మనం చేసేటప్పుడు ఈ రకంగా మనం చేయాలి. నెక్స్ట్ మీకు ఏం చెప్పాను మినిమం మీరు నెక్స్ట్ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్లో మీరు కట్ రైలు వేయాలి అంటే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్లో కట్ రైలు వేయాలి అంటే మినిమం 5.5 మీటర్స్ చేయాలి. అంటే ఎలా మినిమము 5.5 మీటర్స్ చేయాలి. 5.5 మీటర్స్ కంటే తక్కువ ముక్క మీరు లైన్లో వేయకూడదు. అది కూడా ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్లో మినిమం కట్ రైలు ఎంత వేయాలయ్యా, మినిమం కట్ రైలు 5.5 మీటర్స్. 5.5 మీటర్స్ కంటే తక్కువ మాత్రం మీరు కట్ రైలు వేయకూడదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కట్ రైల్ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్లో మినిమం కట్ రైల్ అనేది ఎంత వేయాలి, లెంత్ అనేది నాట్ లెస్ దాన్ 5 మీటర్స్. ఇట్ మీన్స్ మినిమం 5.5, నాట్ లెస్ దాన్ 5.5 మీటర్స్. 5.5 మీటర్స్ కంటే తక్కువ ముక్క మనం ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్లో కట్ రైలుగా వేయకూడదు. 5.5 మీటర్స్ కట్ రైలు వేసేటప్పుడు మనం అక్కడ మాత్రం ఎండ్యూర్ చేసుకోవాలి. అంటే అక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏంటి అబ్జర్వ్ చేయాలి, మీరు కట్ రైలు వేసేటప్పుడు ఏ 2 జాయింట్లు కూడా 4 మీటర్స్ కంటే దగ్గరలో ఉండకూడదు. నో జాయింట్ విత్ ఇన్ 4 మీటర్స్.
4 మీటర్లు పే జాయింట్ ఉండకూడదు. అంటే ఫిష్ ప్లేట్ జాయింట్ కానీ లేదంటే ఏటీ వెల్డింగ్ జాయింట్ కానీ ఏదైనా సరే 4 మీటర్స్ మధ్యలో ఉండదు. ఫర్ సపోజ్ ఇక్కడ ఏటీ వెల్డింగ్ వచ్చింది, ఇక్కడ ఫిష్ ప్లేట్ జాయింట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇలాగ మనం వేయకూడదు. అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే 5.5 మీటర్స్ ముక్క వేస్తాడు, వేసేటప్పుడు చేసుకోవాలి. నేను ఇక్కడ 5.5 మీటర్స్ ముక్క వేస్తున్నాను. ఈ ఫర్ సపోజ్ ఇది ఒక ట్రాక్, ఇదంతా ఒక ట్రాక్. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో ఇక్కడ ఒక ముక్క ఉంది, ఇది ఒక ఫిష్ ప్లేట్ జాయింట్, ఇది ఒక రైలు 13 మీటర్స్ రైలు. ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కడో ప్రాబ్లం వచ్చింది, రైలు ఫెయిల్యూర్ అయినప్పుడు ఇక్కడ ముక్క వేయాలి. అంటే నేను ఇక్కడ 5.5 మీటర్స్ కట్ రైలు వేయాలి. 5.5 మీటర్ కట్ రైలు వేసేటప్పుడు నేను అంజూర్ చేసుకోవాలి. కట్ రైలు వేస్తుందంటే ఇక్కడ ఒక ఏటీ వెల్డింగ్ వస్తుంది, ఇక్కడ ఒక ఏటీ వెల్డింగ్ వస్తుంది. అంటే ఈ ఏటీ వెల్డింగ్ కి ఈ ఫిష్ ప్లేట్ జాయింట్ ఇది. ఈ ఫిష్ ప్లేట్ జాయింట్ అనేది ఏటీ వెల్డింగ్ నుంచి 4 మీటర్స్ కంటే లెస్ దాన్ 4 మీటర్స్ ఉండకూడదు. 4 మీటర్ లోపు ఉండకూడదు ఈ జాయింట్. 4 మీటర్ దాటే ఉండాలి తప్ప 4 మీటర్ లోపు ఉండకూడదు ఈ జాయింట్. ఓకేనా? ఇక్కడ కూడా పోవాలి. ఏటీ వెల్డింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ఏటీ వెల్డింగ్ అనేది ఈ ఏటీ వెల్డింగ్ కి ఎంత దూరంలో ఉండాలి? 4 మీటర్స్ లోనే ఉండాలి తప్ప 4 మీటర్ల కంటే లోపు మాత్రం మనకి ఈ జాయింట్ అనేది ఉండకూడదు. అంటే ఇట్ మీన్స్ ఏంటి, ఎనీ జాయింట్, ఏ జాయింట్, ఫిష్ ప్లేట్ జాయింట్ కానీ ఏటీ వెల్డింగ్ జాయింట్ కానీ 4 మీటర్స్కి వితిన్ 4 మీటర్స్ మీన్స్ లెస్ దెన్ 4 మీటర్స్ అనేది ఉండకూడదు బిట్వీన్ ద జాయింట్స్. 2 జాయింట్కి మధ్యలో గ్యాప్ అనేది 4 మీటర్ల కంటే ఎక్కువే ఉండాలి తప్ప తక్కువ ఉండదు. 4 మీటర్ల కంటే ఎక్కువే ఉండాలి తప్ప తక్కువ మాత్రం ఉండకూడదు. ఎనీ జాయింట్, ఫిష్ ప్లేట్ జాయింట్కి ఏటీ వెల్డింగ్ జాయింట్ అయినా, ఏటీ వెల్డింగ్ జాయింట్ ఎనీ జాయింట్ 4 మీటర్స్ లోపు మాత్రం, అంటే 2 జాయింట్కి మధ్యలో 4 మీటర్స్ కంటే తక్కువ డిస్టెన్స్ ఉండకూడదు. ఎప్పుడు కూడా మోర్ దెన్ 4 మీటర్స్ దూరంలోనే ఉండాలి. అది మాత్రం మీరు అబ్జర్వ్ చేయాలి మీరు కట్ రైలు వేసేటప్పుడు. బట్ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో మీరు కట్ రైలు వేయాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు టేక్ కట్ రైల్ నాట్ లెస్ దెన్ 5.5 మీటర్స్. 5.5 మీటర్ల కంటే తక్కువ మాత్రం మీరు కట్ రైలు వేయకూడదు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో. ఆ కట్ రైలు వేసేటప్పుడు ఈ ప్రొవిజన్ మీరు చూసుకోవాలి. 4 మీటర్స్ లోపు మాత్రం ఏ జాయింట్ అనేది రాకూడదు. ఫిష్ ప్లేట్ జాయింట్ అయినా, ఏటీ వెల్డింగ్ జాయింట్ అయినా, ఏటీ వెల్డింగ్ జాయింట్ అయినా కరెక్ట్ అది